నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తాజాగా లైలా సినిమా ఫంక్షన్లో పృథ్వీరాజ్ ఒక సీరియస్ కామెంట్స్ చేశారు. తర్వాత అనేక ట్రోల్ అయ్యారు, అనేక అంశాల్లో చర్చనీయాంశంగా మారారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే పృథ్వీరాజ్ నేను నోరు జారని అంటున్నారు తాజాగా. సో అసలు ఎట్లా చూడాలంటే, ఏ సినీ సెలబ్రిటీ అయినా ఏదో మాట్లాడటం, మైక్ దొరకంగానే ఏదో అనేయటం, తర్వాత నాలుగు గరుచుకోవటం, నా తప్పు అయిపోయింది సారీ చెప్పడం, లేకపోతే నోరు జారనటం. తాజాగా పోసాని కృష్ణమురళి వరకు కూడా ఇటువంటి ఘటనలే కనిపిస్తుంది. సో అసలు వాస్తవానికి ఏం జరుగుతుంది, ఎందుకు సెలబ్రిటీల పరిస్థితి ఈ విధంగా మారింది, అసలు పృథ్వీరాజ్ ఎందుకు ఆ రోజు నోరు జారాల్సి వచ్చింది, మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్, పృథ్వీరాజ్ అంశం ఒకసారి చూస్తే, ఆయన రీసెంట్గా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలని నోరు జారినను ఆయన చెప్తున్నాడు. కానీ ఆ రోజు ఆ ఫంక్షన్లో మాట్లాడటం, ఎందుకు మాట్లాడారనే ఒక విస్తృత చర్చకు దారితీసింది. తర్వాత అంతకుముందు కూడా పృథ్వీరాజ్ అంటే ఆయన హాస్పిటలైజ్ అయ్యారు, అంటే ఒక కాంట్రవర్షియల్ కేర్ ఆఫ్ అడ్రస్గా పృథ్వీరాజ్ గత కొంతకాలంగా ఉంటూ వస్తారు. అసలు ఏంటి, అసలు ఎందుకు, ఎట్లా చూడాలి ఓవరాల్ ఎపిసోడ్ అంటే, ఎట్లా ఏం చెప్తారు? ఏంటంటే పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసింది ఎందుకు, ఆయన అవతల వాళ్ళని ఏదో తిట్టాడు అని. సో బట్ ఆ తిట్టించుకున్న ఆయన బాగానే ఉన్నాడు, తిట్టిన ఆయన మాత్రం ఇబ్బందులు పడుతున్నాడు. ఎక్కడో ఎవడో అడ్రస్ లేని వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ఓ 25 కటువిటుగా కేసులు పెట్టి, ఓ రోజు ఈ జైలు, ఓ రోజు ఆ జైలు తిప్పి ఎందుకు హట్ అవుతారండి? దేనికి హట్ అవుతా? ఆయన ఏమన్నాడని మరి ఆయనను కూడా అన్నారుగా. ఇప్పుడు పొద్దున్న ఫ్యూచర్ లో దాసరి విజ్ఞాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఒకటి పెట్టుకుంటే మిమ్మల్ని ఏమనంటే వాళ్ళు హట్ అవ్వరు. నేను అదే చెప్తున్నా. పోసానికి కూడా ఆ రోజు ఆయన ఎందుకు అన్నాడు అంటే, ఒక మాట నెగిటివ్గా మాట్లాడినందుకు ఆయనకి బూతులు వచ్చాయి. మెసేజ్లలో వాళ్ళ అమ్మని దూషిస్తా, వాళ్ళ ఆవిడ్ని దూషిస్తా, ఆయన్ని దూషిస్తా, నాన్ స్టాప్గా ఫోన్లు మోగించి టార్చర్ పెడితే, ఆ టార్చర్ తట్టుకోలేక ఆయన వాళ్ళ మీద అక్కసు తీర్చుకున్నారు. ఊరికే పొద్దున్నే లేచి పోసాను రే అని ఎవరిని తిట్లా, నువ్వు ఆయన వెళ్ళి గిల్లితేనే ఆయన యాయ్ అని కసురుకున్నాడు. మీకు అర్థమైంది అది? సరే, అయితే అయింది, అవన్నీ తర్వాత సంగతి. అయితే ఎలక్షన్కి ముందు నువ్వేంటి, నన్ను తిట్టిన వాళ్ళందరినీ అధికారంలో వచ్చాక మీ తాట తీస్తాను ఆల్రెడీ ఒక వార్నింగ్ ఇచ్చావు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసావు? వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటున్నట్టే కనబడుతుంది, ఇంకేం లేదు. ఆ మనోభావం ఎవరికి దెబ్బతిందు. మనోభావం దెబ్బతింటే ఫస్ట్ మనిషి అయి ఉండాలి. వాడు మనిషికే మనసు ఉంటుంది, ఇప్పుడు అది దెబ్బతింటది. అంటే ఇప్పుడు వీళ్ళు మనోభావం దెబ్బతింటారు, మనుషులు కాదంటారా? నేను 100% అలాగే అంటాను. ఎందుకంటే మనిషి అన్నోడికి మనోభావం ఎప్పుడు దెబ్బతిందు. బికాజ్ ప్రతి సిట్యువేషన్ని వాళ్ళు జనరల్గానే చూస్తారు. మనిషి అన్ని పుట్టినోడు ఎవడైనా సరే వాడికి మనోభావం దెబ్బతిందు. అది 100% ట్రూ. అది సైకలాజికల్ కూడా ప్రూవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అంటే ఊరికే ఏదో పట్టించుకొని దానికి నీ మనోభావం దెబ్బతిందని మతాన్ని తీసుకోనో లేక స్టార్ని తీసుకోనో దేనికి హట్ అవుతాడండి? వాడి బోంద బాధ ఎవడికి ఉంటుంది, అదేంటో అది ఊరికే ప్రదర్శిస్తారు అంతే. ఇప్పుడు విషయం ఏంటి, అలా పోసాని తిప్పడం చూశాడు. ఓహో, నెక్స్ట్ టైం వీళ్ళ అధికారంలోకి వస్తే నన్ను కూడా ఇలా తిప్పుతారేమో అని ఒక సిట్యువేషన్ చూస్తే ఒక మనిషికి వచ్చే రియలైజేషన్ ఉంటుంది చూస్తే, అది నాకు ఇక్కడ పృథ్వీలో కనబడింది. అది ఎలా, ఇప్పుడు లైలా సినిమా ఫంక్షన్, అక్కడ ఏదో లైలా, నేను సినిమా అంతా చూసినా కూడా అక్కడ మేకలకి గొర్రెలకు సంబంధించిన ఎపిసోడే లేదు. ఈయన జస్ట్ ఆ మందలో పడేస్తారు అంతే. అండ్ ఎక్కడ ఆ మటన్ కొట్టు ఆయన శోభనం రోజు ఏదో పాల ప్యాకెట్ ఏదో పడేస్తే ఆయన మీద పడుద్ది. దట్స్ ఆల్. అంతకు మించి అసలు ఆయన సీన్స్ ఎక్కువ లేని కూడా లేవు. దానికి ఆయన ఏదో వచ్చి, నేను ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన అక్కడ 150 మేకలు ఉండేవి, అదేంటో అన్ఎక్స్పెక్టెడ్ ఒకరోజు చూస్తే తక్కువ ఉన్న ఏరా లెక్క పెట్టంటే 11 అయ్యాయి హి అన్నాడు. నువ్వు కావాలనే కామెంట్ చేసావు, అర్థమైంది అందరికీ అది. అండ్ ఆ సినిమాలో కూడా 150 మేకలు ఏం పెట్టలేదు, ఒక సీన్లో 11 మేకలు కూడా ఏం లేవు. అతను చెప్పింది అలా యూనిటే వాడు వాగిన దానికి మాకు సంబంధం లేదండి అని ప్రకటించుకున్న తర్వాత ఇక ఆ మాటలకి వాల్యూ లేదు. నెక్స్ట్ డే తనల్ని ఎందుకు ఇలా మాట్లాడవని అందరూ మెసేజ్లు అవి చేస్తే ఫోన్లు చేసి తిడుతుంటే ఆయనకి పూనకం వచ్చేసి హాస్పిటల్లో పడ్డాడు. అదో డ్రామా. నువ్వు హాస్పిటల్లో పడి తర్వాత ఏమన్నావు, 400 మంది తల్లులని దూషించాడు, కొడుకులు అని చెప్పేసి వాగాడు. అసలు అది ఏం మాటలు, ఆ నోరో పెంటో అర్థం కాదు. అన్ని మాటలు అనేసిన తర్వాత, నోరంతా జారిన తర్వాత సారీ అండి క్షమించండి అంటే, వన్స్ ద డ్యామేజ్ వాజ్ డన్, నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు మామూలుగా నీ దగ్గర కూడా వచ్చి మొహం మీద ఇట్లా కత్తిపోటు వేసేసి, ఆ రోజు ఏదో తెలుసో తెలియకో ఇలా అన్నానండి సారీ అంటే నీకు అది జీవితాంతం గుర్తుంటుంది. ఆయన అన్నాడు ఆ మాటలన్నీ కూడా చాలా దరిద్రంగా మాట్లాడాడు. హాస్పిటల్లో కూడా వచ్చాక పృథ్వీ గారు మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి అని మైక్ పెడితే తర్వాత బూతులు, ఈ నా కొడుకులు అది ఇది అని చెప్పేసి ఏవేవో మాట్లాడేశాడు. సేమ్ ఇదే అప్పుడు పోసాని చేశాడు.
యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ కాపీ. అప్పుడు కూడా పోసాని ఒక దాంట్లో అంటే వైసీపీలో ఉండి ఒక మాట అన్నాడు. ఆ మాట అన్నందుకు ఆ మిగతా వాళ్ళందరూ కలిసి విరుచుకుపడి రక్కేశారు. రాత్రంతా ఫోన్లు చేసి ఇంకేదో చేసి ఆయన కూడా హాస్పిటల్ పాలయ్యాడు. ఆ టైంలో ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూశాడు. పృథ్వీకి భయం వేసింది. పృథ్వీ భయం వేసింది అంటే ఇది ఇండైరెక్ట్గా చెప్పాలంటే నెక్స్ట్ జగన్ వస్తాడు అనిపించింది. పృథ్వీకి భయం అంటే అదేగా కారణం, అంతేగా నిజమే. అంటే నెక్స్ట్ జగన్ వస్తాడేమో అని పృథ్వీకి కలబడినట్టు ఉంది. ఈ రకంగా చూస్తే నెక్స్ట్ జగన్ వస్తాడంటారా, మేము ఏడ ఉన్నాం. సో ఇదే ఈ భయానికి కారణం. చూశాడు, తన్ని తాను చూసుకున్నాడు పోసానిలో. ఓహో ఇలా వాగితే అప్పుడు నాకు ఇప్పుడు పోసాని జరిగినట్టే ఇప్పుడు నాకు జరిగింది, యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ కాపీ. ఇలా 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 అయ్యింది, నోరు జారాను, మెసేజ్లతో దండయాత్ర చేశారు, ఫోన్లు చేశారు, బెదిరించారు, తిట్టారు, బూతులు అన్నారు. నేను కూడా రెచ్చిపోయి ఒరే 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 అన్నాను. ఇప్పుడు పోసాని ఇలా ఇలా తిరుగుతున్నారు, నెక్స్ట్ నన్ను ఇలా తిరుగుతాడు. దానికి నోరు జారాను, నాకు క్షమించండి అని సారీ చెప్పాడు. లాస్ట్ టైం కూడా ఈయన ఏం చేశాడంటే బ్రో అనే సినిమాలో అంబటి రాంబాబుని ఇమిటేట్ చేసిన ఒక సాంగ్ పెట్టాడు. అది కూడా చాలా అంటే నేను ఈయన శుద్ధ పూసానట్లా ఆయన శుద్ధ పూసానట్లా నాకు నచ్చని అంశం చెప్తా. అక్కడ అంబటి ఏం చేశాడంటే గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ వేసాడు. వీడేమో క్లబ్ డాన్సర్లతో డ్యాన్స్ వేసాడు. అంటే గిరిజన మహిళల్ని నీకు క్లబ్ డాన్సర్లా కనబడుతున్నారా? తప్పు కదా, నువ్వు కూడా ఇంకేదన్నా చేయొచ్చు కానీ అలా చూపకూడదు. సో అది ఈయన తెలిసి చేసిన తప్పన్ను, ఆ సినిమా వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ అది. సో బట్ మనకు కూడా ఒళ్ళు దగ్గర ఉండాలిగా, ప్రతిసారి వెనక నుంచి వాటేసుకుంటే దొరికిపోవా మరి. థ్యాంక్ యూ. సో ఇది ఖచ్చితంగా పృథ్వీరాజుకు భయం కలిగి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఒక బెంగతోటే ఇవాళ నోరు జారని కూడా ఒప్పుకుంటున్నటువంటి నేపథ్యం. అందుకనే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందే ఆకులు పట్టుకుంటున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా పృథ్వీ వెనకంజ వేయటం వెనుక ఏమై ఉంటుంది, ఎందుకు అనే రీజన్స్ మీకు తెలుసుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.